నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తుఫాను ముంపు పొంచున్న నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్న కమిషనర్ అప్పలనాయుడు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ విజ్ఞప్తి. వైకుంఠపురంలో ఘనంగా జరిగిన సామూహిక సత్యనారాయణ వ్రత మహోత్సవాలు. వ్రతం ఆచరించిన 75 మంది పుణ్య దంపతులు మరో 4 వారాల పాటు జరిగే సామూహిక సత్యనారాయణ వ్రతాలలో భక్తులు పాల్గొనాలని ఈవో అనుపమ విజ్ఞప్తి. కొల్లిపరలో గంగానమ్మ తల్లి కొలుపుల జాతర సంబరాలు. అమ్మవారి పసుపు బండ్లను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పేర్ని నాని, సినీ నటి శ్యామల సందడి చేసిన గ్రామ ప్రజలు. మండల కేంద్రమైన కొల్లిపరలో గంగానమ్మ తల్లి కొలుపుల జాతర పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చింది. 4 ప్రాంతాల్లో కట్టిన పసుపు బళ్లతో గ్రామమంతా కొలుపుల సంబరం అంబరాన్ని తాకింది. అతిథుల రాకను స్వాగతిస్తూ కొల్లిపర ప్రధాన వీధులు శోభాయమానంగా తీర్చిదిద్దారు. కొల్లిపర గ్రామదేవత గంగానమ్మ తల్లివారి కొలుపులు వైభవంగా ప్రారంభమయ్యాయి. గ్రామం యావత్తు కొలుపుల మహోత్సవంలో పాల్గొనడంతో గ్రామంలో పెద్ద ఎత్తున సందడి వాతావరణం నెలకొంది. యువకులు చేసిన సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ వేడుకలకు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకటరామయ్య, నాని, యాంకర్, సినీ నటి, వైసీపీ నాయకురాలు శ్యామల ముఖ్య అతిథులుగా రావడంతో కనక తప్పెట్ల మధ్య జరిగిన కొలుపుల సంబరానికి మరింత జోష్ పెరిగింది. తొలుత వైఎస్ రాజారెడ్డి యూత్ కట్టిన పసుపు బండికి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. తదనంతరం శనగల నాగిరెడ్డి కుమారుడు శనగల హర్షవర్ధన్ రెడ్డి కట్టిన అమ్మవారి పసుపు బండికి యాంకర్, సినీ నటి, వైసీపీ నాయకురాలు శ్యామల కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదనంతరం గ్రామంలో మరొక వైపు చెంచల బసివిరెడ్డి మనవళ్లు విశ్వేశ్వర్ రెడ్డి, విఘ్నేశ్వర్ రెడ్డిలు అమ్మవారికి కట్టిన పసుపు బండిని ప్రారంభించారు. అలాగే గుదిబండి సాంబిరెడ్డి కుమారుడు అమ్మవారికి కట్టిన గుదిబండి వారి పసుపు బండిని కూడా ముఖ్య అతిథులు అన్నాబత్తుని శివకుమార్, పేర్ని నాని, శ్యామల ప్రారంభించారు. ఈ సందర్భంగా డప్పు కళాకారుల నృత్యాలు గ్రామ ప్రజలను ఆకట్టుకున్నాయి. కొల్లిపర ప్రధాన వీధుల్లో అతిథుల రాకను స్వాగతిస్తూ జెండాలతోనూ ఫ్లెక్సీలతోనూ శోభాయమానంగా తీర్చిదిద్దారు. తెనాలి పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మొదటి ఆదివారం శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత మహోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ వ్రత మహోత్సవంలో 75 మంది పుణ్య దంపతులు పాల్గొని వ్రతం ఆచరించారు. రెండవ తిరుపతిగా బాసిల్లుతున్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వైకుంఠపురంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సత్యనారాయణ స్వామి వారి వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలి ఆదివారం 75 మంది పుణ్య దంపతులు శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు. ఈ వ్రత మహోత్సవాన్ని ఆలయ అర్చకులు పుణ్య దంపతుల చేత చేయించారు. ఈ సందర్భంగా ఈవో అనుపమ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఆదివారం సత్యనారాయణ వ్రతం మహోత్సవం
ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. తొలి ఆదివారం 75 మంది పుణ్య దంపతులు వ్రతంలో పాల్గొన్నారని చెప్పారు. వ్రతంలో పాల్గొన్న భక్తులకు వారి కుటుంబ సభ్యులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా దేవస్థానంలో ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఆలయ బోర్డు చైర్మన్ కుంభం సాయిబాబు, అలాగే కురుగంటి రవిశంకర్, దేవరకొండ శంకర్రావు, శ్రీనివాస్, బొద్దులూరి నాగేశ్వరరావులు పర్యవేక్షించారు. కార్తీక మాసం పురస్కరించుకొని కార్తీక మాసంలో వచ్చి ప్రతి ఆదివారం మన దేవస్థానం నందు విశేషమైన సత్యనారాయణ సామూహిక వ్రతాలు నిర్వహించడం జరుగుతుందండి. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొత్తం 75 మంది దంపతులు ఈ కార్తీక మాస దీనిలో పాల్గొని ఉన్నారు. భక్తులకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది దేవస్థానం తరపున. లక్ష్మీ పద్మ సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం తెనాలి నందు కార్తీక మాసం సందర్భంలో ప్రతి ఆదివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు జరపబడుచున్నవి. ఈ వారం నందు 75 మంది దంపతులు పాల్గొని ఉన్నారు. ఇక 3 ఆదివారాలు కూడా ఎక్కువ దంపతులు పాల్గొని స్వామివారి సత్యనారాయణ వ్రతాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. వారికి తగినటువంటి పూజా సామాగ్రి అన్ని కూడా దేవస్థానం వారే ఏర్పాటు చేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులందరికీ అన్నదానము ఇది కూడా జరుగుతున్నది. రాష్ట్రానికి తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో తెనాలి పట్టణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ అప్పలనాయుడు పేర్కొన్నారు. గత 2 రోజుల నుండి శానిటేషన్, ఇంజనీరింగ్, ఇతర శాఖల అధికారులతో కలిసి పట్టణంలో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో తుఫాను హెచ్చరిక నేపథ్యంలో మున్సిపాలిటీ పరంగా శానిటేషన్, ఇంజనీరింగ్, ఇతర శాఖల అధికారులతో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నామని కమిషనర్ అప్పలనాయుడు చెప్పారు. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని, దూర ప్రాంతాలకు వెళ్లవద్దని కమిషనర్ సూచించారు. ఈదురుగాలుల వల్ల కూలేందుకు అవకాశం ఉన్న చెట్లు, విద్యుత్ పోల్స్ ను ముందుగానే గుర్తించామని, తుఫాను ప్రభావంతో ఎక్కడైనా చెట్లు విరిగి పడితే వెంటనే తమ దృష్టికి తీసుకుని రావాలని ప్రజలు కోరారు. పట్టణంలో డ్రైనేజీ సిస్టమ్ ఎక్కడ బ్లాక్ లేకుండా క్లియర్ చేశామని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఎక్కడ ప్రాణం పోకుండా, ఆస్తి నష్టం జరగకుండా తీసుకుంటున్న జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ అప్పలనాయుడు చెప్పారు. తెనాలి పురపాలక సంఘంలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, మనకి తుఫాన్ అలర్ట్ అనేటువంటిది ఉంది. మొంతా తుఫాన్ అలర్ట్ అనేటిది ఉంది కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం, అట్లాగే సిడిఎంఏ ఇన్స్ట్రక్షన్స్ కూడా పాస్ అయ్యాయి. మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ గారి యొక్క ఆదేశాలు అండ్ మినిస్టర్ గారు కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి తెనాలి పురపాలక సంఘంలో ఎక్కడా కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఆదేశాల ప్రకారం మేము లాస్ట్ 2 days నుండి కూడా శానిటేషన్ విభాగాన్ని అండ్ ఇంజనీరింగ్ విభాగాన్ని అలర్ట్ చేశాము. ఆ ప్రకారంగా మున్సిపల్ పరిధిలో ఉండేటువంటి అవుట్లెట్ డ్రైన్స్ అన్నిటినీ కూడా సో డ్రైవ్ మోడ్లో ఈరోజు సండే అయినప్పటికీ కూడా ఆల్ శానిటేషన్ వింగ్ అండ్ ఇంజనీర్స్ అందరూ కూడా వర్క్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం వాటర్ సప్లైలో కూడా ఇబ్బంది లేకుండా సూపర్ క్లోరినేషన్ చేసేలాగా, అట్లాగే లాస్ట్ 2 days నుండి కూడా ప్రతి మనకుండే 7 ELSRస్ని కూడా క్లీన్ చేసుకోవటము, అట్లాగే డిస్ట్రిబ్యూషన్ లైన్స్లోని ఉండేటువంటి మడ్ లాంటిదంతా కూడా బయటికి పోయేలాగా స్కౌర్స్ చేయడము. సో క్లీనింగ్ యాక్టివిటీస్ అనేది పెట్టాము. లాస్ట్ 2 days నుండి జరుగుతున్నాయి కాబట్టి ఒక పక్క వాటర్ సప్లై అండ్ సెకండ్ ఈ యొక్క డ్రైనేజ్ అనేటి కూడా ఎక్కడ బ్లాక్స్ లేకుండా చూడడం, ఈ 2 కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నాం. అట్లాగే మన ఈ సైక్లోన్స్లో మనం తీసుకోవాల్సినటువంటి ప్రికాషనరీ మెజర్స్ అన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ యొక్క దూర ప్రయాణాలని ఆపి ఇంట్లోనే ఉండాలని మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అక్టోబర్ నెల సర్వసభ్య సమావేశాన్ని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఈమని గ్రామంలో 40 సంవత్సరాలుగా ఉచిత హోమియో వైద్యం అందిస్తున్న డాక్టర్ కూరపాటి వెంకటేశ్వరరావును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన అనుభవాలను పంచుకున్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సర్వసభ్య సమావేశం ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ కూరపాటి వెంకటేశ్వరరావును ఘనంగా సత్కరించుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కూరపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, నిస్వార్థ జీవనం కరుణాత్మకమైందని, నలుగురి కోసం పనిచేయటం మానవ ధర్మమని అన్నారు. ఆరోగ్యం అంటేనే మానవత్వం అర్థం చేసుకున్నవారు మానవతులుగా బ్రతకగలరని, ఆరోగ్యంగా ఉండగలరని డాక్టర్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మానవత్వ సంస్థ చైర్మన్ కోసాని రామ్చంద్ మాట్లాడుతూ, ప్రతి నెల మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించుకునే సర్వసభ్య సమావేశంలో గొప్ప వ్యక్తుల్ని సత్కరించుకోవడం ద్వారా వారి యొక్క స్ఫూర్తిని ప్రజలు అందుకునే విధంగా
కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. ఈ నెల సర్వసభ్య సమావేశంలో గత 40 సంవత్సరాలుగా ఈమని గ్రామంలో ఉచిత హోమియో వైద్యాన్ని అందిస్తున్న కూరపాటి వెంకటేశ్వరరావును సత్కరించుకోవటం జరిగిందని, అలాగే ఆయన అనుభవాలని పంచుకోవటం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొత్త సుబ్రహ్మణ్యం, ఓంకార్ ప్రసాద్లు మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో వాసు, వెంకట్, సోమయ్య శర్మ తదితర సభ్యులు పాల్గొన్నారు. తెనాలి మానవతా సంస్థ అక్టోబర్ నెల సర్వసభ్య సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశానికి మానవతా సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అలానే మా గౌరవనీయులు మాకు ఎప్పుడు వెన్నంటుండే రీజనల్ చైర్మన్ శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారి అధ్యక్షతన గత 40 సంవత్సరాల నుంచి తెనాలి పరిసర ప్రాంతాలు, ముఖ్యంగా ప్రాంతాలే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఏమల్లో ఉండి ఉచిత హోమియో వైద్యం చేస్తున్న శ్రీ కూరపాటి వెంకటేశ్వరరావు గారిని సన్మానించుకోవడం జరిగింది. దాంతోపాటు ఆయన ఎక్స్పీరియన్సెస్, ఆరోగ్యపరంగా ఆయన ఎక్స్పీరియన్సెస్ని మన మానవతా సభ్యులతో కూడా షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మానవతా ప్రముఖుల్ని గుర్తించడం, ప్రముఖులకి సన్మానించడమే కాకుండా వాళ్ళ అనుభవాల్ని మానవతా మెంబర్స్ కూడా తెలియజేయడం ద్వారా జీవన శైలి ఇంప్రూవ్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మానవతా పనిచేస్తుంది. సో మా మానవతా సభ్యులందరికీ కూడా, అలానే ప్రత్యేకంగా మా ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ వాసు గారు, వైస్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్ గారు, సెక్రటరీ వెంకట్ గారు, జాయింట్ సెక్రటరీ సోమయ్య శాస్త్రి గారు, సో ఒక మంచి విలువలతో కూడిన ఒక మా సంఘం, మానవతా సంఘం పనిచేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వాళ్ళకి మానవతా సభ్యులు మా మానవతా బైలా ప్రకారం ప్రతి నెల లాస్ట్ ఆదివారం మానవతా మీటింగ్, జనరల్ బాడీ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ మీటింగ్కి ఈరోజు కూడా అత్యధికంగా హాజరయ్యారు. మరి ముఖ్యంగా ఈరోజు మా మానవతా ఆశయాలకు అనుగుణంగా సమాజంలో ఒక ఇన్స్పిరేషన్గా ఉన్న వ్యక్తుల్ని మా మానవతా సభ్యులందరికీ పరిచయం చేసి వాళ్ళ అనుభవాలను పంచుకుని మనం కూడా వాళ్ళలాగా ఇంకొక సమాజానికి, రేపటి తరానికి మనం కూడా ఇన్స్పిరేషన్గా నిలవాలనే స్ఫూర్తితో అనుముఖులైన కొంతమందిని పరిచయం చేస్తున్న ప్రతి నెల. అలానే ఈరోజు గత 40 సంవత్సరాలుగా ఉచిత హోమియో వైద్యం అందిస్తున్న కూరపాటి వెంకటేశ్వరరావు గారు ఈమనిలో ఒక ప్రసిద్ధ హోమియో వైద్యశాలని తన స్వగృహంలోనే ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా సేవలు అందిస్తూ ఎంతోమంది ఆరోగ్యానికి దోహదపడుతున్నారు, ఆరోగ్యంగా జీవించడానికి దోహదపడుతున్నారు. వారికి ఈరోజు మా మానవతా తరపున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. అట్లనే ఆయన తెనాలి మండల గ్రామం బుర్రిపాళెం గ్రామ సమీపంలో గల ఎస్ బిల్డింగ్ నందు D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శారదా నేతృత్వంలో ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే ఈ వైద్య శిబిరంలో 210 మంది వైద్య సేవలు పొందారు. బుర్రిపాలెం రోడ్లోని ఎస్ బిల్డింగ్ నందు ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే వైద్య శిబిరంలో భాగంగా D3 శారదా సర్వీసెస్ సొసైటీ అధినేత, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శారదా ఆధ్వర్యంలో జరిగిన వైద్య శిబిరంలో పేషెంట్లకు వివిధ రకాలైన వైద్య పరీక్షలు నిర్వహించారు. 210 మంది పేషెంట్లు ఈ వైద్య శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శారదా మాట్లాడుతూ, ఎప్పట్లాగానే వైద్య శిబిరం నిర్వహించి పరీక్షలు చేసి మందులు ఇవ్వటం జరుగుతుందని, అయితే 40 నుంచి 50% ప్రతి ఇంట్లోనూ మహిళలకు ఏదో ఒక వ్యాధి ఉన్నట్లు తేలిందని, అటువంటి వారికి ఉచితంగానే వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. స్క్రీన్ అండ్ ట్రీట్ పద్ధతిలో చేస్తున్నామని, దీనిలో ఆరోగ్యంగా ఉన్న మహిళలే కాకుండా అనారోగ్యంగా ఉన్నవారు కూడా ఒక సమూహంగా ఏర్పడితే వారికి పరీక్షలు నిర్వహిస్తామని డాక్టర్ డి శారదా తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఎన్ శ్రీనివాసరావు పర్యవేక్షించారు. నమస్కారం అండి. మేము ఇక్కడ రెగ్యులర్గా ప్రతి నెల కూడా ఆఖరి ఆదివారం బుర్రిపాలెం నందు ఈ NCD క్యాంపు లేక షుగర్ క్యాంప్ అనేది గత 30 ఏళ్లుగా చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు ప్రత్యేకించి ఏంటంటే మన ఏపీ గవర్నమెంట్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు నాకు ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇవ్వటం జరిగిందండి. వారికి నివేదికలో నేనేమి ఇచ్చానంటే, మనకి NCDs దాదాపు 18 లేక 20% ఉన్నది అని చెప్పి ఇప్పుడు మనకి ఇండియన్ స్టాటిస్టిక్స్లో వచ్చింది.
కానీ నేను నా ఎక్స్పీరియన్స్లో చూసిందైతే దేశ జనాభాలో పర్టికులర్లీ నాకు తెలిసిన ఈ తెనాలి మండలం ఏరియాలో 40 నుంచి 50% ఏదో ఒక జబ్బు ఉంటుంది ప్రతి కుటుంబంలో. అంటే ఒక షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, లేని పక్షంలో ఆడవాళ్ళకి క్యాన్సర్స్ అని ఉంటున్నాయి, అది రొమ్ము క్యాన్సర్ కానీ అలాగా. వీటన్నిటినీ మోకమ్మడిగా మనకి ఆపచ్చు. ఎలాగ ఆపచ్చు అని అంటే ఒక P4 మెథడాలజీతో ఆపచ్చు. అంటే ఈ P4 అనేది మనకి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన P4 లాంటిది కాదండి. దీనిలో ఏంటంటే ప్రివెంటివ్, ప్రోయాక్టివ్, పర్సనలైజ్డ్, పార్టిసిపేటరీ. అంటే మనం ఏది చేసినా ప్రజలకు అర్థం కావాలి. ఇప్పుడు వాళ్ళు ఏదన్నా హాస్పిటల్కి వెళ్తుంటే ఒక డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే భయం ఎట్లా ఉందో డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు అట్లా ఫీల్ అవుతున్నారు. ఈ స్క్రీన్ అండ్ ట్రీట్ అప్రోచ్ మేము మొదలుపెట్టాక ఇప్పుడు దాదాపు 1000 మందికి నేను కంప్లీట్ చేశానండి ఈ 1 మంత్లో. దానిలో నాకు నమోదైనవి 40 నుంచి 55% ఉన్నాయి. అంటే చూడండి, సగం మంది నిర్వీర్యంగా ఉన్నారు. అంటే వారు బ్రతుకు జీవుడాని జీవితాలు గడుపుతున్నారే కానీ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ యాక్టివ్ ఇన్ దేర్ లైఫ్. ఆ ప్రొడక్టివిటీని మనం పెంచాలి అని అంటే తప్పనిసరిగా దీన్ని ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని మీరందరూ ఎవరైతే ఇది చూస్తున్నారో వారు మీ మహిళల్ని లేకపోతే మీ ఏరియాలో కాలనీస్లో లేదు మీకున్న కాంటాక్ట్స్ తోటి మీరందరూ చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా, అంటే మీకు చాలామంది కనెక్టింగ్ పీపుల్ ఉంటారు, వారిని కూడా వారి మహిళల్ని మా క్యాంపులో పార్టిసిపేట్ చేసి మొబిలైజ్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా అండి. ఏపీఎస్ఆర్టీసీ తెనాలి విశ్రాంతి ఉద్యోగుల కార్తీక ఆత్మీయ సమ్మేళనం అంగలకుదురు గ్రామంలోని తోటలో నిర్వహించారు. 4వ వార్షికోత్సవం సందర్భంగా విశ్రాంత ఆర్టీసీ అధికారులను ఘనంగా సత్కరించుకున్నారు. రూరల్ మండలం అంగలకుదురు తోటలో ఏపీఎస్ఆర్టీసీ తెనాలి విశ్రాంతి ఉద్యోగుల కార్తీక ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 75 సంవత్సరాలు దాటిన వారు 5గురిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి మాట్లాడుతూ ఆర్టీసీ లాభాల బాటలో నడిపించాలనే కర్తవ్యంతో ఆర్టీసీకి కీర్తి తెచ్చే దానిలో నిబద్ధతను, ప్రయాణికుల్ని సేఫ్టీగా తమ గమ్యాలకు చేర్చే దానిలో సేవ చేసి విశ్రాంతి జీవనంలో వారి అనుభవాల్ని పంచుకున్న తీరు గొప్ప విషయమని అన్నారు. వివిధ విభాగాల్లో ఆర్టీసీకి సేవలు చేసిన విశ్రాంత ఉద్యోగులు ఆర్టీసీకి మంచి సర్వీస్ చేశామన్న సంతృప్తి వారిలో కనిపిస్తుందన్నారు. తన తండ్రి ఆదినారాయణ కూడా ఆర్టీసీకి విశేష సేవలు అందించారని చెప్పారు. అంగలకుదురు గ్రామ వైస్ ప్రెసిడెంట్ కనగాల నాగభూషణం మాట్లాడుతూ కార్తీక సమారాధన అంటే ఇలా ఉండాలని అన్నారు. తమ అనుభవాల్ని పంచుకుంటూ ఇతరులకు స్ఫూర్తినిచ్చే విధంగా విశ్రాంతి ఆర్టీసీ ఉద్యోగులు జరుపుకున్న ఆత్మీయ సమ్మేళనం ఎంతో సంతోషం కలిగించిందని చెప్పారు. ఈ సందర్భంగా టిఆర్ శాస్త్రి, ఎస్ సుబ్రహ్మణ్యం, వి బ్రహ్మానందం, ఎస్ఎస్సి జాన్, ఎస్ పాండురంగారావులను సత్కరించారు. ముఖ్య అతిథులుగా సిహెచ్ రజనీబాబు, వి నాగమల్లేశ్వరరావు, పి మధుబాబు, మువ్వ ఆదినారాయణ శాస్త్రి, వెలగ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో విశ్రాంత ఉద్యోగుల కార్తీక ఆత్మీయ సమ్మేళనం 4వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. కార్యక్రమానికి అందరికీ మాకు పెద్దలు డిపో మేనేజర్గా చేసిన వాళ్ళందరూ కూడా ఇచ్చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఎంతో దూరం నుంచి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా బిళ్ళలో వేసుకొని మందు బిళ్ళలు వేసుకొని కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. డిపో మేనేజర్లకి ఇచ్చేసిన ఇది జయప్రదం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరవల్లి ఆదినారాయణ గారి కుమారుడు వీరవల్లి మురళి గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మమ్మల్ని అందరినీ ఆనందపరిచినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఈ కార్తీక మాసంలో వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఏదైతే గతంలో కలిసి ఉద్యోగాలు చేసి ఆ యొక్క మెమరీస్ అన్నిటిని కూడా పంచుకునే విధంగా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి సంస్థలు ఉన్నాయి ఉద్యోగస్తులు, కానీ ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ అనేది ప్రజలకు సేవ చేసినటువంటి ఒక గొప్ప సంస్థ. ఈ సంస్థలో
ఎవరైతే ఉద్యోగం చేశారో వాళ్ళందరికి కూడా ఒక తృప్తి. ఎందుకంటే నాకు ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి నేను రిటైర్ అయ్యే వరకు కూడా ఈ సమాజానికి, ఈ ప్రజలకు నేను గొప్ప సర్వీస్ చేసి నేను నా కష్టంతో నేను ఇంటికి నా జీతాన్ని తీసుకెళ్తున్నాను. నా కష్టంతో నా పిల్లల్ని నేను చదివించుకుంటున్నాను. నా కష్టంతో నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను అని చెప్పి ఒక గొప్ప తృప్తినిచ్చేటటువంటి సంస్థల్లో ఏపీఎస్ఆర్టీసీ ఒకటనేది మనందరం కూడా గర్వంగా చెప్పుకోవాలి. మా నాన్న కూడా ఈ ఆర్టీసీలో పనిచేసి, ఎందుకంటే నేను బస్ స్టాండ్కి వెళ్ళి మా నాన్న ఎక్కడా అని చెప్పి ఏ ఒక్క వ్యక్తిని అడిగినా కానీ మీ నాన్న ఆ మూల వాయిస్ వినపడుతుందా, ఆ మూల ఉండుంటారు అని చెప్పేసి ఎంతో గర్వంగా. ఇప్పుడు ఈ కార్యక్రమానికి రాగానే వీరవల్లి ఆదినారాయణ గారి అబ్బాయి అనగానే నిజంగా కార్మికుల కోసం మీ నాన్న బాగా ఫైట్ చేసేవారయ్యా, వాళ్ళ హక్కుల కోసం ఫైట్ చేసేవాడు, మీ నాన్నకి కళ్ళా కప్పటం లేదు అని చెప్పి ఏదైతే ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతున్నారో, నిజంగా ఏపీఎస్ఆర్టీసీ ఒక కార్మికుడు యొక్క కడుపును పుట్టినందుకు నేను నిజంగా గర్వంగా ఫీల్ అవుతూ. మరి గత 4 సంవత్సరాలుగా తెనాలి డిపోకు సంబంధించిన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులందరూ కలిసి వనసమారాధన కార్యక్రమం మరి వీరవల్లి ఆదినారాయణ గారు, వెలగ ఆదినారాయణ గారు, శర్మ గారి ఆధ్వర్యంలో మరి 4 సంవత్సరాల నుంచి ఇక్కడ కలవటం. సీనియర్ సిటిజన్స్ అందరూ పెద్దవాళ్ళు. వనసమారాధన అంటే ఒక 50 మంది కుర్రాళ్ళందరూ పోగాయి ముందు ఊరినే బిర్యానీలు, చికెన్లు, మటన్లు పెట్టుకుంటా ఎంజాయ్ చేసి, అది వనసమారాధన కాదు. ఇది వనసమారాధన అంటే మరి ఎక్కడి నుంచో దూరంగా రిటైర్ అయిపోయి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఈరోజు ఈ వనసమారాధన కార్యక్రమానికి ఇచ్చేయటం. మరి గౌరవ పెద్దలు మధుబాబు గారు, రజనీబాబు గారు, నాగమల్లేశ్వరరావు గారు, మరి ఆదినారాయణ గారు, శర్మ గారు, వీళ్ళందరూ మరి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ప్రత్యేకంగా మరి వీళ్ళందరూ ఒక తాటిపైకి తీసుకొచ్చి గతంలో ఇక్కడ ఎంత కష్టపడ్డాము, ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం మనం ఏమేమి సేవ చేసాం వాటిని ఇక్కడే వాళ్ళు డిస్కస్ చేసుకుంటా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మాకు మా అంగళకుదులు ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు మాకు చాలా సంతోషపడుతున్నాం. 60 ఏళ్ళ పైబడిన వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంకి వచ్చారంటే మేము గర్వించదగిన విషయం. ఇవాళ 50 మందిని పిలిస్తే 40 మంది కుర్రాళ్ళే 10 మంది ఎగ్గొట్టే పరిస్థితి. మరి ఇంత వయసులో షుగర్లు, బీపీలు ఉండి కూడా 60-70 ఏళ్ళ వయసులో ఈ కార్యక్రమంకి వచ్చారంటే చాలా సంతోషం. రాష్ట్రం వైపుకు దూసుకొస్తున్న తుఫాను అత్యంత భారీగా ఉండవచ్చునని కమిషనర్ అప్పలనాయుడు చెప్పారు. ఇప్పటికే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న తాము సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు చేసినట్లు చెప్పారు. తుఫాన్ వల్ల ఎటువంటి సమస్య వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-7468 నెంబర్కి ఫోన్ చేయాలని ప్రజలను కోరారు. తుఫాను ప్రభావం అత్యంత భారీగా ఉండవచ్చునని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ ను రద్దు చేసినట్లు కమిషనర్ అప్పలనాయుడు తెలియజేశారు. ప్రజలందరూ గ్రీవెన్స్ కి రావద్దని హితవు పలికారు. అలాగే తుఫాను వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఎటువంటి సమస్య తలెత్తినా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-7468 కు ఫోన్ చేసి వెంటనే తెలియజేయాలని కమిషనర్ ప్రజలను కోరారు. ప్రజలకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ముఖ్యంగా వాటర్ సప్లై కానీ, అలాగే డ్రైనేజ్ ఓవర్ఫ్లో కానీ ఇట్లాంటి సమస్యలే ముఖ్యంగా మనకు వస్తాయి. అట్లా ఎక్కడైనా చెట్లు పడిపోయినా అండ్ విద్యుత్ స్తంభాలు పడిపోయినా వాటిని మాకు ఇమీడియట్గా ఇంటిమేట్ చేసేలాగా ఒక కంట్రోల్ రూమ్ని కూడా మున్సిపాలిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రకారంగా డ్యూటీస్ని ముఖ్యంగా ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి, అట్లాగే టౌన్ ప్లానింగ్ అండ్ పబ్లిక్ హెల్త్ వాళ్ళకి మేము ఏర్పాటు చేసాం. సో అరౌండ్ ద క్లాక్ అంతా కూడా అందుబాటులో ఉండి ఏ చిన్న సంఘటన జరిగినా ఇమీడియట్గా అటెండ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకున్నాం. అట్లాగే సో ఆల్ పొలిటికల్ పార్టీస్ అన్నింటినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. మీ ఫ్లెక్సీస్ ఏవైతే ఉంటాయో హోర్డింగ్స్ దయచేసి తొలగించాలి. అట్లాగే ఒకవేళ ఎక్కడైనా అలాంటివి ఉంటే కూడా మా టౌన్ ప్లానింగ్ సైడ్ నుంచి లాస్ట్ నైట్ నుండి ప్రతి ఒక్క ఫ్లెక్సీని కూడా రోడ్ సైడ్ ఉండేటన్ని కూడా తొలగిస్తున్నాం. ఇంకా 1-2 ఎక్కడైనా ఉండిపోయినట్లు ఈరోజు వాటిని అన్నింటినీ కూడా తీస్తున్నాం. సో వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా లోలాంగ్ ఏరియాస్లో హాస్టల్స్ ఏమైనా ఉంటే కూడా ఆ హాస్టల్స్ వార్డెన్స్ కూడా ఆల్రెడీ ఇంటిమేట్ చేస్తున్నాం. సో స్కూల్స్ని కూడా ఐడెంటిఫై చేస్తాం. అట్లాంటి పిల్లలకి ఏమైనా ఎప్పుడైనా ఎక్కువగా వరద లాంటిది ఆ హాస్టల్స్లో చేరినా వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఇమ్మీడియట్గా వేరే చోటుకి తరలించడానికి స్కూల్స్ని ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాం. రీహాబిలిటేషన్ సెంటర్స్ లాగా టోటల్గా ఒక 5 స్కూల్స్ని ఇట్లాంటి ఏరియాస్ని మనం గుర్తించి ఒక 5 హై స్కూల్స్ని కూడా తీసుకొని
వాటి యొక్క కీస్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. అలాంటి సంఘటనలు వస్తే అక్కడ తరలించి వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఏర్పాట్లకి మా మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్న రెవెన్యూ సెక్షన్కి అప్పగించాం. సంగీత సామ్రాట్ సాలూరి రాజేశ్వరరావు వర్ధంతిని పురస్కరించుకుని బొల్లిముంత కృష్ణ మాస్టర్ నేతృత్వంలో బుర్రిపాళెం రోడ్లోని మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు ప్రజలకు ఆయన అందించిన సంగీత మాధుర్యాన్ని గుర్తు చేసుకున్నారు. తెనాలి బుర్రిపాళెం రోడ్లోని మహాత్మా సేవాశాంతి ఆశ్రమం నందు సంగీత సామ్రాట్ సాలూరి రాజేశ్వరరావు వర్ధంతి పురస్కరించుకుని బొల్లిముంత కృష్ణ మాస్టర్, మార్కండేయులు, ప్రసాద్, వెంకట్ తదితరులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచిన సంగీత సామ్రాట్ సాలూరి రాజేశ్వరరావు అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దివంగత శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా గాంధీ ఆశ్రమంలోని వృద్ధులకు మరి అన్నప్రసాద వితరణ చేయడానికి బొల్లిమంత కృష్ణ గారు, అట్లాగే మార్కండేయులు గారు, ప్రసాద్ గారు రావటం చాలా సంతోషం. ముఖ్యంగా సాలూరి రాజేశ్వరరావు అంటే సంగీత సామ్రాట్. ఆయన రాగము ప్రతి హృదయాన్ని కదిలిస్తుంది. ఆయన విన్యాసము మహనీయుల కోవకి చెందింది. ఆయన సంగీతంలో సంగీతమే పారవశ్యంగా ప్రజలను ఉర్రూతగిలించిన మహనీయుడు. సాలూరి రాజేశ్వరరావు గారి పాటని గుర్తించాలంటే ప్రజల కళ్ళమని నీళ్ళు వస్తాయి. మిస్సమ్మలో కానీ ఇప్పుడు ఒక అమ్మాయి ఒక పాట పాడుద్ది, ఆ పాట విన్న నిజంగా సంగీత ప్రియులు ఎవరంటే కళ్ళమని నీళ్ళు వచ్చాయంట. అంత హృదయాన్ని కదిలించే పాటలు సంగీతంలో ఉంది. మౌనముగా నిదురించిన వేళ ఏమని పాడెదనో, జగమే మరచి హృదయమే పంచి, జగమే మరచి హృదయమే పంచి. తెనాలి మండలం బొర్రిపాళెం గ్రామంలో కొలువుతీరిన శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానంలో జీవ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. మండల గ్రామం బుర్రిపాలెంలో భక్తుల నుండి విశేష పూజలు అందుకుంటున్న శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానంలో జీవ ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామస్తులు ఆయనకు సాదరంగా సుస్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న మాజీ శాసనసభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం ప్రాంగణంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బుర్రిపాళెం గ్రామ ప్రజలు, సమీప గ్రామ ప్రజలు పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలివారి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం స్థానిక నాజర్పేటలోని అనుగోలు వారి వీధిలో నిర్మితమైన విద్యాశంకర భారతి నృసింహ సదనంలో బ్రాహ్మణ కార్తీక సమారాధన కార్యక్రమం జరిగింది. సమాఖ్య అధ్యక్షులు అమ్మని సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో జరిగిన సమారాధన కార్యక్రమంలో పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం సమాఖ్య ఆధ్వర్యంలో ద్వితీయ కార్తీక సమారాధన అధ్యక్షులు అమ్మని సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగింది. ఉదయం 7 గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, 9 గంటలకు బ్రాహ్మణ మహిళలచే లలితా సహస్రనామ, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంలో కార్తీక దామోదర పూజ నిర్వహించారు. సమారాధన కార్యక్రమానికి రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్లు వెలగలేటి గంగాధర్, ఆకళ్ల వెంకటనారాయణమూర్తి, రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య కోశాధికారి విఎస్ఎస్వి ప్రసాద్, గుంటూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధ్యక్షులు శంకరమంచి లలితా శాస్త్రి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో బ్రాహ్మణ సంఘీయులకు అందవలసిన ప్రభుత్వ ప్రయోజనాలు లభించలేదని, తాము డైరెక్టర్లుగా బాధ్యత తీసుకున్న తర్వాత బ్రాహ్మణ సంఘీయులకు ఇచ్చే ప్రయోజనాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నెరవేరుస్తానని చెప్పారు. తెనాలి పట్టణ పరిసర గ్రామాల్లోని అన్ని శాఖల బ్రాహ్మణ కుటుంబాల వారు, అర్చక శాఖల కుటుంబాల వారు సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులను సత్కరించారు. సమారాధన కార్యక్రమాన్ని తాడేపల్లి సూర్యనారాయణమూర్తి, కుందేటి సుబ్రహ్మణ్యం,
దుబ్బ కౌండిన్య సాయి, తిరుమలరావు, అనిల్ కుమార్, కామేశ్వరరావు, దుబ్బ కిరణ్ సాయి, మేడూరి శ్రీనివాసమూర్తి, ఆంజనేయులు, ఎల్లాప్రగడ పద్మజాలు పర్యవేక్షించారు. వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య వారి ఆధ్వర్యంలో తెనాలిలోని శంకావారి కొట్ల బజారు అనుగోలు వారి వీధిలో గల మా యొక్క వేద పాఠశాల యందు ఈరోజు కార్తీక సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. దీనికి చాలామంది విశేషంగా బ్రాహ్మణ సోదరీమణులందరూ చాలామంది విచ్చేసి ఉన్నారు. సుమారు ఇప్పటికీ 700 మంది వచ్చారు. మేము 1200 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంకా టైం ఉంది కాబట్టి అందరూ వస్తారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారు. వేదిక బ్రాహ్మణ సంఘం వారు ఏర్పాటు చేసిన కార్తీక అన్న సమారాధన, బ్రాహ్మణ సమారాధన ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్కి డైరెక్టర్ని. మరి మన ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమికి ఈ వెల్ఫేర్ కార్పొరేషన్కి 15 మంది డైరెక్టర్లు నియమించారు. ఇంకా మేము ప్రమాణ స్వీకారం ఇంకా చేయలేదు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గడిచినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో 5 ఏళ్లుగా జరగలేదు. 2014 నుంచి 2019 వరకు కూడా అనేక సేవా కార్యక్రమాలు కానీ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణ సంఘానికి కానీ చాలా మరి నిధులు కేటాయించున్నారు. ఈరోజు వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి వారు ఏర్పాటు చేసినటువంటి కార్తీక సమారాధనలో నేను పాల్గొనడం జరుగుతున్నది. నేను పులిపాక ప్రసాద్, రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర కోశాధికారిని. ముఖ్యంగా ఈరోజు నేను మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే, ఈ బ్రాహ్మణ సంఘీయులకి నిరుద్యోగ యువత అయితే ఎవరైతే ఉన్నారో వారందరికీ ఉపయోగపడే విధంగా మేము డిసెంబర్ 13వ తేదీన గుంటూరు గోరంట్ల రోడ్లోని హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో భారీ మెగా జాబ్ మేళాని ఒకటి నిర్వర్తిస్తున్నాము. బ్రాహ్మణ యువత అంతా కూడా ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగాలు పొందాలని కోరుకుంటున్నాము. 50+ కంపెనీలతో 1000 ఉద్యోగాల లక్ష్యంతో మేము ఈ జాబ్ మేళాని ఏర్పాటు చేస్తున్నాం. కనుక బ్రాహ్మణ నిరుద్యోగ యువత అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి మీ కుటుంబ. తెనాల్లోని బొర్రిపాళెం రోడ్లో గల మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో పలువురి సంస్మరణార్థం ఆశ్రమవాసులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 10 మందికి సేవ చేసే కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక బుర్రిపాళెం రోడ్లోని మహాత్మా సేవాశాంతి ఆశ్రమం నందు రావుపాటి రాజేశ్వరరావు వర్ధంతి పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదే విధంగా పర్చూరి నవీన్ పేరిట కూడా అన్నదాన కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ సమాజంలో తోటి వారికి సేవ చేసే మనసును భగవంతుడు కల్పించడం ద్వారా ఇటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. మానవత్వాన్ని పుడిగిపుచ్చుకునే విధంగా మరి శ్రీమతి రావుపాటి రాజేశ్వర గారి సంస్మరణార్థం కుటుంబ సభ్యులు గాంధీ ఆశ్రమంలోకి వచ్చి వృద్ధుల సేవార్థము మరియు భోజనం ఏర్పాటు చేసినారు. ముఖ్యంగా పెద్దల్ని ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా పూజ చేసుకునే అవకాశం ప్రజలందరూ తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మానవత్వాన్ని పరిమళింపజేసే గాంధీ మహాత్ముని యొక్క ఆశ్రమంలో అనేక కార్యక్రమాలకి దాతలు తమ వంతు సహకారం అందించడం నాకు నిజంగా ఈరోజు ప్రత్యేకంగా 3 కార్యక్రమాలు, ఒకటి సాలూరు రాజేశ్వరరావు గారు, శ్రీమతి రావుపాటి రాజేశ్వర గారు, పర్చూరి నవీన్ గారి కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా మహాత్మా గాంధీ యొక్క దివ్యానుగ్రహంతో ఉత్తమ సద్గతులు పొందాలని నేను ప్రార్థిస్తున్నాను. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఇచ్చిన పిలుపు మేరకు అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా స్థానిక ఎస్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఫ్రీడమ్ యూనిటీ రన్ 6 నిర్వహించారు. ఈ రన్ కార్యక్రమంలో అన్ని బ్రాంచీల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో మినిస్ట్రీస్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్టూడెంట్ మేరకు ఎస్బీఐ రీజనల్ కార్యాలయం ఆధ్వర్యంలో ఫిట్ అండ్ ఫ్రీడమ్ యూనిటీ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ జగదీష్ కుమార్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా నేషనల్ యూనిటీని
స్థిరమైన అభివృద్ధిని ప్రజలకు అందించడంలో ఎస్బీఐ ఎల్లప్పుడూ ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ చంద్రశేఖర్, ప్రేమ్ కుమార్, విజయ్ కుమార్, సుధాకర్, ఇతర బ్రాంచీల సిబ్బంది, మెంబర్స్ పాల్గొన్నారు. And all my State Bank officers and welfare employees and all the other people. ఇది ఫిట్ ఇండియా రన్ ఫ్రీడమ్ రన్ 6.0 అంటే లాస్ట్ 6 years బట్టి ఇది నడుస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ బట్టి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ స్పోర్ట్స్ వీడి అథారిటీ బట్టి ఇది ఎవ్రీ ఇయర్ మేము కండక్ట్ చేస్తున్నాం అండ్ సక్సెస్ఫుల్గాను. దిస్ ఇయర్ ఆల్సో వీ హ్యావ్ కండక్టెడ్ ఫర్ ఫిట్నెస్ ఆఫ్ అవర్ స్టాఫ్ అండ్ అవర్ సొసైటీ అండ్ దాంతోపాటుగా స్వచ్ఛత కూడా ఉంటుంది. దిస్ ఒకేషన్ ఈజ్ కోయిన్సైడింగ్ విత్ సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్ యానివర్సరీ ఆల్సో. సో కోయిన్సైడింగ్ విత్ ఆల్ దీస్ థింగ్స్, ఫిట్నెస్ ప్లస్ సర్వీసెస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్వేస్ టేక్స్ కేర్ ఆఫ్. నమస్కారం అండి. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన కాల్ మేరకు మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళ కాల్ మేరకు మనం ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున 3 kilometers రన్ ఆర్గనైజ్ చేశాము. వెరీ సక్సెస్ఫుల్గా అందరూ ఎంప్లాయీస్, స్టాఫ్ అందరూ కూడా అన్ని బ్రాంచీల నుంచి కూడా పాల్గొన్నారు. దీన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. తెనాల్లోని కవిరాజ పార్క్లో గల వడ్లమూడి గోపాలకృష్ణయ్య స్మారక సీనియర్ సిటిజన్స్ భవనం నందు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అక్టోబర్ నెల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో సహజ కవి అయినాల మల్లేశ్వరరావు, గాన కళారత్న వెంపటి సత్యనారాయణలను సత్కరించారు. స్థానిక కవిరాజ పార్క్లోని వడ్లమూడి గోపాలకృష్ణయ్య భవనం నందు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అక్టోబర్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో అయినాల మల్లేశ్వరరావు, వెంపటి సత్యనారాయణలను సత్కరించారు. ఈ సందర్భంగా పలు విషయాలపై మాట్లాడారు. అదేవిధంగా అక్టోబర్ నెలలో జన్మించిన సభ్యులు డాక్టర్ కృష్ణ, కె వడ్లమూడి, పిఎస్ఎన్ మల్లేశ్వరరావు, నన్నపనేని ముకుందరావు, పి పోలేశ్వరరావు, ముత్తేవి రవీంద్రనాథ్, చెరుకూరి శివరామయ్య, లేళ్ల శంకర్రావు, గిరి శ్రీనివాసులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సమావేశానికి మొవ్వ సత్యనారాయణ, ప్రసాదం, పూర్ణచంద్రరావులు పర్యవేక్షించారు. కార్యక్రమంలో పి కోటిరెడ్డి, బొజ్జ వెంకటేశ్వరరావు, అబ్బూరి రామ్మూర్తి, నర్రావుల ఆదినారాయణ, కుప్పాల చలమయ్య, కోటి రామకృష్ణారావు, చెరుకూరి శివరామయ్య పాల్గొన్నారు. కరెక్ట్గా మన అసోసియేషన్ పెట్టి 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాలు అయిన సందర్భంగా కొంచెం గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నాం. ఆ రోజున మన సభ్యుల్లో ఇంపార్టెంట్ అంటే కాదు, మన వయసులో పెద్దవాళ్ళకి మొన్న అక్టోబర్ 1st తారీఖున ప్రపంచ ఆరోగ్య వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మనం సన్మానించుకున్నాం. అదేవిధంగా ఇంకా కొంతమందిని తెనాలి పట్టణంలో పుర ప్రముఖుల్ని అందరినీ కూడా మన అసోసియేషన్ పెట్టి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా వారందరినీ కూడా సత్కరించుకుందాం అనుకుంటున్నాం. ఇదే సందర్భంలో ఈరోజు మామూలుగా అయితే కమిషనర్ గారు వచ్చి తెనాలి మీద పట్టణం మీద అంటే ఇంతకుముందు రాజాంలో కమిషనర్గా చేశారు, ఇప్పుడే రావటం తెనాలికి. ఇవాళ తుఫాన్ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్లో కమిషనర్ మున్సిపల్ ఆఫీస్లో ఉన్నారు. సబ్ కలెక్టర్ గారు, కలెక్టర్ వీళ్ళందరూ కూడా అక్కడే వీడియో కాన్ఫరెన్స్లో ఉండటం మూలాన వారు నేను రాలేనండి, మీటింగు స్టార్ట్ చేయండి సమావేశాన్ని అన్నారు. వారికి మనందరి తరఫున రాకపోయినా కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఒక్కసారి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడికి మనం ప్రతి నెల సమావేశం పెట్టుకునేది ఇక్కడ ఏదో చెప్తారో చేస్తారో అనేది కాదు, మనందరికీ తెలిసిన విషయమే ఇదంతా. ఇక్కడికి ఎందుకంటే ప్రతి నెల మనం సమావేశం అయ్యేది మనం అందరం కూడా ఒక్క చోటగా చేరితే నెలకొక్కసారి మన వాళ్ళందరినీ చూసుకున్నట్టుగా ఉంటుంది. పాజిటివ్ ఇది వస్తుంది మనలో కూడా. చాలామంది ఈ విధంగా కనుక మనం కలుసుకోకుండా కనుక ఇంట్లోనే కూర్చున్నాం అనుకోండి, ఇంకెన్నాళ్ళుండా అంతే ఉంటాం మనం. ఆ ఉద్దేశంతో ప్రతి నెల గత 25 సంవత్సరాల నుంచి ఇంతవరకు కూడా ఒక్క కరోనా టైంలో తప్పితే ఏ టైంలో కూడా ప్రతి నెల సమావేశం నిర్వహిస్తున్నాం. మీ అందరి సహకారాలు ఈ విధంగానే ఉండాలి ముందు కూడా. కలం చేత పట్టుకుంటే ఘడియక పద్యం రాస్తున్నా. అసలు నాకు వృద్ధాప్యం అన్న సంగతే గుర్తుండదు. చాలామంది నా జుట్టు పట్టుకొని లాగుతారు, విగ్గు పెట్టుకున్నానేమోనని. సార్ నేను ఎందుకంటే కాలక్షేపం అని ముందే చెప్పాను, మీరు మనం అందరూ కూడా సీనియర్ సిటిజన్స్ కనుక నేను పనిచేస్తున్నప్పుడు
అది పగలో రాత్రో తెలియదు నాకు. నేను రాసుకుంటున్నప్పుడు లైట్ వేస్తే మా ఆవిడ ఓహో రాత్రి అయింది కావాలా, తెల్లారి ప్రొద్దున కోడి కోత వినపడితే మా ఇంట్లోకి ఏకుంజామున అయింది కావాలా, రాస్తూనే ఉంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుఫాను ముంపు పొంచున్న నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్న కమిషనర్ అప్పలనాయుడు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ విజ్ఞప్తి. వైకుంఠపురంలో ఘనంగా జరిగిన సామూహిక సత్యనారాయణ వ్రత మహోత్సవాలు. వ్రతం ఆచరించిన 75 మంది పుణ్య దంపతులు మరో 4 వారాల పాటు జరిగే సామూహిక సత్యనారాయణ వ్రతాలలో భక్తులు పాల్గొనాలని ఈవో అనుపమ విజ్ఞప్తి. కొల్లిపరలో గంగానమ్మ తల్లి కొలుపుల జాతర సంబరాలు. అమ్మవారి పసుపు బండ్లను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పేర్ని నాని, సినీ నటి శ్యామల. సందడి చేసిన గ్రామ ప్రజలు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.